నహ్మదుహు నుసల్లి అలా రసూలిహిల్ కరీం అమ్మాబాద్ ఫౌద్ బిల్లాహి మినష్ షైతాని రజీం బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఐ డ్రీమ్ ప్రేక్షక మహాశయులందరికీ అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. మహాశయులారా, పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని మనం ఈరోజు 1000 నెలల కంటే ఘనమైనటువంటి రాత్రి గురించి ఖురాన్ ఏం చెప్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రంజాన్ నెలలోని చివరి 10 రోజుల్లోని బేసి రాత్రులు ఏవైతే ఉన్నాయో, అంటే 21వ రాత్రి, 23వ రాత్రి, 25వ రాత్రి, 27వ రాత్రి, 29వ రాత్రి, ఈ 5 రాత్రుల్లో ఒక ఘనమైనటువంటి రాత్రి ఉంది అనే విషయాన్ని దివ్య ఖురాన్ గ్రంథం స్పష్టం చేస్తోంది. దివ్య ఖురాన్లోని 44వ అధ్యాయంలో ఏం చెప్పబడిందంటే, సూర్య దుఃఖాన్లో హామీం, స్పష్టమైన గ్రంథం సాక్షిగా మేము దానిని ఎంతో మేలైన అత్యంత శుభవంతమైన రాత్రివేళ అవతరింపజేశాము. ఎందుకంటే ప్రజలను హెచ్చరించదలిచాము. ఈ రాత్రే ప్రతి విషయానికి సంబంధించిన వివేకవంతమైన నిర్ణయం మా ఆజ్ఞానుసారంగా జారీ అవుతుంది. మేము ఒక ప్రవక్తను నీ ప్రభువు కారుణ్యంగా పంపాలనుకున్నాము. నిశ్చయంగా ఆయన మాత్రమే అన్నీ వినేవాడు, అన్నీ ఎరిగినవాడు. ఈ విధంగా ఈ రాత్రి శుభవంతమైనటువంటి రాత్రి అనేటువంటి విషయం చాలా స్పష్టంగా ఖురాన్ గ్రంథంలో ప్రస్తావించబడింది. అలాగే 97వ అధ్యాయం అంటే సూర్య ఖదర్ సూరాలోని వాక్యాలు ఈ విధంగా ఉన్నాయి. మేము దీనిని అంటే ఖురాన్ గ్రంథాన్ని ఘనమైన రాత్రి యందు అవతరింపజేశాం. ఆ ఘనమైన రాత్రి ఏమిటో మీకు తెలుసా? ఆ ఘనమైన రాత్రి 1000 నెలల కంటే కూడా ఎంతో శ్రేష్టమైనది. ఆ రాత్రి ఆత్మ, దైవదూతలు తమ ప్రభువు అనుమతితో ప్రతి ఆజ్ఞను తీసుకుని అవతరిస్తారు. ఆ రాత్రి అంతా తెల్లవారే వరకు పూర్తిగా శాంతి శ్రేయాలే అవతరిస్తూ ఉంటాయి. ఈ విధంగా ఈ రాత్రి యొక్క ఘనతను గురించి దివ్య ఖురాన్ గ్రంథంలో చాలా స్పష్టమైనటువంటి బోధనలు మన ముందు ప్రస్తావించబడ్డాయి. మరి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారంటే, ఈ రాత్రిని మీరు రంజాన్ మాసంలోని చివరి 10 రోజులు ఏవైతే ఉన్నాయో వాటిలో బేసి రాత్రుల్లో వెతకండి అని చెప్పడం జరిగింది. చాలామంది ఆ ఘనమైనటువంటి రాత్రి 27వ రాత్రే అయి ఉంటుంది అనేటువంటి విషయంలో ప్రవచనాలు, ఉల్లేఖనాలు ఎక్కువగా ఉండడం వల్ల ఒక అపోహకు గురయ్యారు. వాస్తవానికి బలమైనటువంటి దృఢమైనటువంటి ప్రమాణాల ద్వారా చూసినట్లయితే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమంటారంటే, చివరి బేసి రాత్రులు ఏవైతే ఉన్నాయో వాటిలో మీరు వీటిని వెతకండి అని చెప్పడం జరిగింది. ఆ విధంగా వెతకడంలో కూడా ఒక శుభం ఉంది అనే విషయాన్ని కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రస్తావించారు. ఒక సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ రాత్రి గురించి శుభవార్తను ఇవ్వడానికి మస్జిద్ నబవీలో నుంచి బయటకు వస్తున్నప్పుడు 2 వ్యక్తులు జగడం ఆడుకుంటూ ఉంటారు. ఆ 2 వ్యక్తుల్ని చూసి వాళ్ళ ఇద్దరిని కూడా సర్ది చెప్పడానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వాళ్ళని సర్ది చెప్పిన తర్వాత ఏదైతే ఆ రాత్రి గురించి చెప్పాలనుకున్నారో అది దేవుడు ఆయన చేత మరిపింపజేసేస్తాడు. ఇన్నీ ఉన్సీతుహా, అది దేవుడు నా చేత మరిపింపజేసేశాడు అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఎందుకంటే ప్రవక్తలకు దేవుడు ఒక మాట చెప్పిన తర్వాత వారు మర్చిపోరు. ఎందుకంటే దేవుడు మరిపింపజేస్తేనే తప్ప. మరి చెప్పిన తర్వాత ఆ రాత్రి గురించి బేసి సంఖ్య కలిగినటువంటి రాత్రుల్లో మీరు వెతకండి, అలా వెతకడంలోనే శుభం ఉంది అనే విషయాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పడం జరిగింది. లైలతుల్ ఖదర్ అనేటువంటి రాత్రికి సంబంధించి చూస్తే ఈ రాత్రికి అనేక పేర్లు ఉన్నాయి. లైలతుల్ తక్దీర్ అని, లైలతుల్ హుక్మ్ అని, ఈ విధంగా రాత్రికి పేర్లు ఉన్నాయి. అదేవిధంగా తంగీకి రాత్ అని కూడా ఈ రాత్రిని పిలుస్తారు. ఎంతో విలువైనటువంటి రాత్రి, ఎంతో ఘనమైనటువంటి రాత్రి, ఎంతో గౌరవప్రదమైనటువంటి రాత్రి, ఎంతో శుభప్రదమైనటువంటి రాత్రి అని చెప్పి ఈ రాత్రికి పేర్లున్నాయి. అయితే ఈ రాత్రి దివ్య ఖురాన్ అవతరణ ప్రారంభమైంది అనేటువంటి విషయాన్ని ప్రస్తావిస్తారు. హీరా గుహలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హృదయ ఫలకంపై రంజాన్ మాసంలోని దివ్య ఖురాన్ గ్రంథం అవతరించడం ప్రారంభించింది అని కొంతమంది ప్రస్తావిస్తారు. మొత్తం గ్రంథాన్ని దేవుడు హజరత్ జిబ్రైల్ అలైహిస్సలాంకి ఇచ్చాడు. ఆయన అంచెలంచెలుగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఆ ఖురాన్ గ్రంథాన్ని అందజేస్తూ వచ్చారు. ఈ విధంగా ప్రారంభమైనటువంటి రాత్రి అని చెప్పి కూడా ఆ రాత్రి గురించి ప్రస్తావించడం జరుగుతుంది. ఏది అయినప్పటికీ కూడా 1000 నెలల కంటే ఘనమైనటువంటి రాత్రి ఈ రాత్రి అనేటువంటి విషయాన్ని ఖురాన్ నిర్ధారిస్తుంది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా ప్రస్తావించారు. అయితే ఈ రాత్రిని పొందినప్పుడు మేము ఏం చేయాలి ప్రవక్త అని చెప్పి అమ్మ ఆయిషా రజియల్లాహు అన్హా అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సతీమణి అడిగినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అల్లాహుమ్మ ఇన్నక అఫువున్ తుహిబ్బుల్ అఫ్వా ఫాఫ్వన్ని అని చెప్పి చదవమన్నారు. ఈ వాక్యాలకు అర్థం ఏంటంటే, ఓ అల్లాహ్,
నువ్వు కరుణామయుడవు, క్షమించడం అంటే నీకు చాలా ఇష్టం, నన్ను క్షమించు అని చెప్పి. అంటే క్షమించడం అనేదే నీకు చాలా అత్యంత ఇష్టమైనటువంటిది కనుక నువ్వు నన్ను క్షమించు అని చెప్పి ఎక్కువగా ప్రార్థిస్తూ ఉండమన్నారు, దువా చేస్తూ ఉండమన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లాహు. కనుక ఇక్కడ మనం ఈ రాత్రి ఏం చేయాలి అన్నప్పుడు, ఈ రాత్రి అన్వేషణ అంటే 21వ తేదీ రాత్రి అవుతుందా, 21వ రాత్ర, 22, 23, 25, 27, 29 అనేటువంటి బేసిక్ రాత్రులు ఏవైతే ఉన్నాయో వీటిలో మనం అన్వేషణ మొదలు పెడతాం. మొదటి రాత్రి కూర్చుంటాం, రాత్రంతా దైవనామ సంస్మరణ చేస్తాం, దివ్య ఖురాన్ గ్రంథాన్ని చదువుతాం, నమాజ్ ఆచరిస్తాం, దైవం ముందు క్షమాపణ కోరుకుంటాం, పశ్చాత్తాపడతాం, ఆయనను మన్నింపును వేడుకుంటాం. ఇవన్నీ చేస్తూ ఆ రాత్రి అంతా గడిపేస్తాం. గడిపిన తర్వాత నిజంగా ఈ రాత్రి ఆ రాత్రా కాదా అనేటువంటి ఒక విధమైనటువంటి ఆలోచన మనలో బయలుదేరుతుంది. మళ్ళా రెండవ రాత్రి గురించి మనం ఎదురు చూస్తాం. ఈ విధంగా ఈ 5 రాత్రులు కూడా నిజంగా 1000 నెలల కంటే ఘనమైనటువంటి రాత్రి ఏది అనేటువంటి ఆ అన్వేషణలో ఉన్నటువంటి మాధుర్యం నిజంగా అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. ఆ మాధుర్యాన్ని మనం వర్ణించలేము. ఇక రెండవది, రాత్రి ఏం చేయాలి అన్నప్పుడు, రాత్రి చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే జాగరణ చేస్తూ, యువతరం ఏమి చేస్తూ ఉంటారు, చాలామంది ఆకతాయి యువతరం ఏం చేస్తారంటే వీధుల్లో క్రికెట్లు ఆడుతూ ఉంటారు, లేదంటే గల్లీల్లో ఆ స్ట్రీట్ లైట్లని కొట్టడం కానీ, లేదంటే కేకలు వేస్తూ అరుపులు వేస్తూ తిరుగుతూ ఉండడం కానీ, లేక బైక్ రేసులు చేసుకుంటూ తిరగడం కానీ, ఇలాంటివన్నీ చేస్తూ రాత్రి మేము జాగరణ చేసామని అనుకుంటారు. వాస్తవానికి ఇదంతా కూడా ఇస్లామియా బోధనలకి సరాసరి విరుద్ధమైనటువంటి ఆచరణ. ఈ రాత్రి మనం చేసేటువంటి ఆరాధన, మనం చేసేటువంటి ప్రార్థన, మన వేడుకలు ఏదైతే ఉందో అది ఇతరులను ఎవరిని డిస్టర్బ్ చేయకుండా ఉండాలి. ఇరుగు పొరుగు వారు కానివ్వండి, లేక మస్జిద్కి దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, కుటుంబాలు ఉన్నట్లయితే వారికి కూడా ఏ విధమైన డిస్టర్బెన్స్ లేకుండా, ఏ విధమైనటువంటి హడావిడి హంగామా లేకుండా, ఏ విధమైనటువంటి సౌండ్ నాయిస్ లేకుండా ఏం చేయాలంటే చాలా ప్రశాంతంగా మస్జిద్లో కూర్చొని, స్త్రీలైతే ఇళ్లలోనే కూర్చొని, లేదా స్త్రీలకి సదుపాయం ఉంటే వాళ్ళు కూడా మస్జిద్కి వచ్చి ప్రశాంతంగా దేవుని యొక్క సన్నిధిలో మోకరిల్లి వేడుకోవాలి. దివ్య ఖురాన్ గ్రంథాన్ని అత్యధికంగా అధ్యయనం చేయాలి. ఎక్కువగా దైవం ముందు సాష్టాంగపడి మనం చేసినటువంటి మన యొక్క తప్పులకు పశ్చాత్తాపం చెందాలి. మనలో పరివర్తన కోసం ప్రార్థన చేయాలి. ఎందుకంటే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఈ రాత్రి మీ అదృష్టాన్ని లిఖించేటువంటి రాత్రి అని చెప్పడం జరిగింది. అంటే ఓ దేవా, నా భవిష్యత్తును చక్కగా తీర్చిదిద్దు అని చెప్పాలి. అలాగే ఈ రాత్రి అనేక జాతుల యొక్క ఉత్థాన పతనాలు ఏవైతే ఉన్నాయో అవి నిర్ధారించబడతాయి. ఆఖరికి ప్రభుత్వాలను ఏలేటువంటి వారు కూడా ఎవరు ఎన్నాళ్ళు వెళ్తారు, వాళ్ళ యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఇవి కూడా నిర్ధారించబడతాయని మనకు దివ్య ఖురాన్ యొక్క బోధనల వెలుగులో తెలుస్తుంది. కాబట్టి దేవుడు మన అదృష్టంలో ఏం రాశాడో, మన జాతకం ఏం రాశాడో మనకు తెలియదు కనుక మనం దైవాన్ని ఆరాధించాలి. ఓ దేవా, నా భవిష్యత్తును సుందరంగా తీర్చిదిద్దు, నా భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దు, నాలో వ్యక్తిత్వాన్ని వికసింపజేయి, ఇతరులకు ఉపకారం మేలు చేసేటువంటి వాడిగా నన్ను తీర్చిదిద్దు, అందరి హక్కుల్ని నెరవేర్చేవాడిగా నన్ను తీర్చిదిద్దు, ఒక ఉత్తమ సంస్కారిగా నన్ను తీర్చిదిద్దు అని చెప్పి దైవాన్ని వేడుకోవాలి. ఓ దేవా, నాకు మరణం ఇస్తే నాకు విశ్వాసంపైనే మరణాన్ని ప్రసాదించు, మరణం తర్వాత రాబోయేటువంటి ఆ శాశ్వతమైనటువంటి జీవితంలో స్వర్గాన్ని నాకు ప్రసాదించు అని చెప్పి ప్రార్థన చేయాలి. ఈ విధంగా ఒక తపన, ఒక చింతన, ఒక విధమైనటువంటి వేదన, ఒక విధమైనటువంటి మానసికపరమైనటువంటి ఆసక్తి కలిగి ఏకాగ్ర చిత్తంతో ఏకోన్ముఖులై దైవాన్ని ఆరాధించడంలో లీనమైపోవాలి. ఇది ఈ రాత్రి యొక్క ఘనత. నేను ఖురాన్కి మరియు మిల్లత్కు ఉన్న సంబంధం గురించి చిన్న మాట చెప్తాను. ఖురాన్ గ్రంథాన్ని మనం ఏం చేస్తామంటే మనం కేవలం పుణ్యం కోసం చదువుతాం, లేదంటే ఎవరికైనా చనిపోయిన వాళ్ళ మీద దీన్ని పంపించడం కోసం, పుణ్యాలు పంపించడం కోసం చదువుతాం. వాస్తవానికి ఖురాన్ని ఆచరించడం కోసం చదవాలి, ఖురాన్ని ఆచరింపజేయడం కోసం చదవాలి. మనం ఖురాన్ అంటే ఇంతకంటే విలువైనటువంటిది వస్తువు ప్రపంచంలో మరేదీ లేదు. ఇది ఉన్నప్పటికీ కూడా ఉమ్మత్గా, మిల్లత్గా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనుచర సమాజంగా ఎందుకు బలహీనపడ్డాం, ఎందుకు నిర్వీర్యం అయ్యామంటే ఈ గ్రంథాన్ని మనం ఒడిసి పట్టుకోలేదు, ఈ గ్రంథాన్ని అధ్యయనం చేసి ఆచరించే ప్రయత్నం చేయలేదు. కాబట్టే మనం వెనుకబడ్డాం. మనం చూస్తుంటాం, చూడండి, ఒక ఉపమానం ఇస్తూ ఉంటాం. మొబైల్ ఉంది, మొబైల్ అది ₹1,00,00,000 మీరు పెట్టుకున్నా, ఎన్ని కోట్లు ఎన్ని లక్షలు పెట్టుకున్నప్పటికీ కూడా ఆ మొబైల్కి ఛార్జింగ్ ఉండాలి. ఛార్జింగ్ లేకపోయినట్లయితే ఆ మొబైల్ చిన్నపిల్లాడు ఆడుకోవడానికి కూడా పనిచేయదు. అదేవిధంగా ఉమ్మత్, మనం ఎంత సంఖ్యలో ఉన్నప్పటికీ కూడా, ఎన్ని వేల కోట్ల లక్షల సంఖ్యలో మనం ఉన్నప్పటికీ కూడా ఛార్జింగ్ మిల్లత్కి ఎవరు అంటే ఖురాన్ గ్రంథం. ఈ ఛార్జింగ్ మన దగ్గర లేకపోయినట్లయితే మనం కూడా నిర్జీవమైనటువంటి జీవులుగానే జీవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ ఖురాన్ని మనం ఒడిసి పట్టుకుందాం, ఈ ఖురాన్ గ్రంథంలో బోధనల్ని ఆచరించే ప్రయత్నం చేద్దాం. అది ఈ రాత్రి మనం లైలతుల్ ఖదర్ రాత్రిలోనే
ఆ గ్రంథంతో మన సంబంధాన్ని పటిష్టం చేసుకోవడమే కాకుండా మన కోసం, మన పొరుగువారి కోసం, ప్రపంచం కోసం, దేశం కోసం ఈ రాత్రి మనం దువా చేద్దాం, ప్రార్థన చేద్దాం. అల్లా మీకు, నాకు, మనందరికీ కూడా ఈ 1000 నెలల కంటే ఘనమైనటువంటి రాత్రిని పొందే భాగ్యాన్ని ప్రసాదించుగాక. వాఖిరు దావానా అన్ అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాం.